లేదండి. రేడియోలో విను, లేకపోతే దేశ ప్రజలలో దేశాల గురించి ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా యుద్ధ వార్తలే, మరణ వార్తలే, భయంకరమైన హత్యలే వినబడుతున్నాయి. కానీ మంచి వార్త ఎక్కడా లేదు. కానీ శుభవార్త అంటే యేసుక్రీస్తును గూర్చిన వార్తే. ఆ వార్తను, ఆ మంచి సువార్తను వింటే మన ఆత్మీయ జీవితానికి రక్షణ అండి. మన పాపాలకు క్షమాపణ, ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయటానికి యేసు రక్తము చాలినంత ప్రవహించుచున్నది. ఆ రక్తము క్రిందకి నువ్వు వస్తావా? ఎందుకంటే నేను వినలేదండి, నిన్ను గురించి నేను వినలేదు అని అనకుండా ఉండటానికే ఈ సువార్త వినిపిస్తుంది. ఇప్పుడు రేడియో, టీవీ స్విచ్ నొక్కితే సువార్త వస్తుంది, వీధుల్లో సువార్త చెప్పబడుతుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా వినలేదు అనే మాట అనిపించుకోకుండా అందరికీ సువార్త వినబడుతుంది. కనుక ఈ సువార్తను నమ్మితే మానవుల పాపములకు పరిహారము యేసయ్య శిలువ రక్తమే. కాబట్టి ఆ రక్తము కిందకు ప్రతి ఒక్కరిని రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నాడండి. కాలము సంపూర్ణమయ్యింది కనుక సువార్త వినబడుతుంది. ఇది కృపాకాలము. కృపాకాలము కూడా దేవుని నామానికి స్తోత్రం గడిచిపోతుంది. ఎందుకంటే 2025 సంవత్సరాల క్రితమే ప్రభువు అందరి కొరకు బలియాగం అయిపోయాడు. తిరిగి మృతుడై మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు, సజీవుడుగా తిరిగాడు. ఎవరైతే అపనమ్మకతో ఉన్నారో వారితో పలకరించాడు, మాట్లాడాడు, వారిని స్థిరపరిచాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని వారికి చెప్పాడు. తర్వాత ఆరోహణమయ్యాడండి. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన రాబోచున్నాడు. ఈ సువార్త ప్రకటించమన్నాడు. ఈ సువార్త నమ్మిన వారిని తీసుకెళ్తానికి యేసయ్య మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు. ఆ ప్రభుని ఎదుర్కోవాలంటే ఈ సువార్త నీకు వినబడుచున్నప్పుడే, సమయం ఉండగానే, నీలో మంచి చెడ్ల విచక్షణ జ్ఞానం ఉండగానే నిజ దేవుడైన యేసుక్రీస్తుని అంగీకరించి నిత్య జీవమునకు వారసులు కావాలని ప్రభు పేర తెలియబడుతుందండి. అంతేకాదు, చనిపోయినాక ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకమా, తిరిగి నిత్య జీవమా, రెండే మార్గాలు. శరీరం అయితే విడిచిపోద్ది, చచ్చిపోతాం. ఈ శరీరానికి పరిమితి ఉంది. 80, 90, అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా చనిపోవాల్సిందే. చనిపోయినప్పుడు మన ఆత్మ ఎక్కడికి పోతుంది అన్న విషయాలు ఇప్పుడే మంచి చెడ్ల విచక్షణ జ్ఞానము నీకున్నప్పుడే ఆలోచించు. నిత్య జీవం వెళ్ళాలంటే నిత్యము దేవునితో సజీవుడుగా సంచరించి దేవునిలో ఉండాలి అంటే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. లేదు మేమంతా ఇలాగే ఉంటాము, ఎవరు చూసి వచ్చారు అనుకుంటే అది నిత్య నరకమనే బైబిల్ చెప్పబడుతుంది. కనుక ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్న ఈ పరమ సత్యాన్ని అంగీకరించవలసిందిగా ప్రభు తరపున ప్రతినిధులుగా వచ్చి మేము ప్రకటించుచున్న ఈ సువార్త సిలువ వేయబడిన నజరేయుడైన యేసు సువార్త. ఇదే మంచి వార్త. ఈ వార్తను మీరు విని నమ్మి విశ్వసించి నిత్య జీవములో ప్రవేశించాలని ప్రభు పేర తెలియపరుస్తూ ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మేల్కొన్నవారు రక్షించబడ్డారు, మేల్కొనని వారు మరి జలప్రళయంలో మునిగబడ్డారు, తర్వాత సొదొమ గొమొర్రాలో కాల్చబడ్డారు. అలాగా జరిగింది. అయితే ఈ దినముల అంతమందు కుమారుడైన యేసును దేవుడే, ఎందుకంటే ఆ మానవ పాపమును పరిహారం కావాలంటే రక్తపోక్షణ అవసరమైంది. ఆ రక్తపోక్షణము అవసరము కాబట్టి దేవుడు గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుట వలన పాపము పరిహారం అవుతుందని
దేవుడు నిర్ణయించి, అలాగా ప్రవక్తల ద్వారా మాట్లాడి యాజకులను నిర్ణయించి, పాపము చేసిన వారు గొర్రెలను తీసుకెళ్ళి ఆ యాజకుని దగ్గరకు తీసుకెళ్తే ఆ రక్తమును చిందించి అతని ఆ కుడి చెవికి కుడి బొటినేలుకి రాసి బలిపీఠం మీద ప్రోక్షిస్తే పాపం పరిహారం అవుతుందనే అలాగా జరిగింది. అయినా మనుషులు ఏం చేస్తున్నారంటే పాపము చేయటం ఎక్కువయింది, బలులు అర్పించడము ఎక్కువయింది. అలా కాదని దేవుడే ఆలోచించుకుని, ఎందుకంటే రక్తము చిందించనదే పాపము పరిహారము కాదనే సత్యము తెలియపరుస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. ఆ రక్తము కోడెల రక్తము గొర్రెల రక్తము కాకుండా దేవుడు, ఎందుకంటే మానవ శరీరము దాల్చారు కాబట్టి మానవ రక్తమునే చిందించవలసి ఉన్నది. ఆ రక్తము చిందించాలంటే పాపము లేని మనుషులు ఎవరు లోకములో లేరు. అందరూ పాపము చేసిన వారే, స్త్రీ పురుషుల సంబంధముగా పుట్టిన వారే కనుక వారి రక్తము వలన ఏమీ ప్రయోజనము లేదని దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు, ఎందుకంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతా మరణదాస్యములో మునిగిపోయిన మనుషుల కొరకు ఆ కుమారుడైన యేసుక్రీస్తు రక్త మాంసములు ధరించుకున్న మనిషిగా కన్య గర్భములో పుట్టిన దేవుడు అన్నమాట. అందుకని కాలము సంపూర్ణమైంది. ప్రవక్తల కాలము కానీ ఈ కాలమంతా సంపూర్ణమైంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తే దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వచ్చాడు కాబట్టి ఆయన సువార్త చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది కనుక సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి, జీవితాన్ని మార్చుకోండి, నిత్య జీవము పొందండి అని యేసు ప్రభువే ప్రథసంచారిగా తిరిగిన దినాలలో ప్రకటిస్తున్న మాట. ఆయనే దేవుని రాజ్యము. ఆయనే ఈ లోకములోనికి వచ్చి, దేవుడుగా ఈ లోకములోనికి వచ్చి పాపినైన మనుషులను ప్రేమించి పాపులైన మనుషులతో స్నేహము చేసి పాపం అంటకుండా జీవించి పాపిని ప్రేమించాడండి. ఎందుకంటే దేవుని నామానికి స్తోత్రము. ఆ దినములలో ధర్మశాస్త్ర ప్రకారము పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపటానికి తీసుకుని తరుముకుంటా యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. వందనాలమ్మ. అయితే యేసయ్య అయితే ఆ స్త్రీని ఏమీ మాట్లాడలా. అయితే చిన్నల మొదలుకొని పెద్దల వరకు రాళ్ళు తీసుకుని వచ్చారంట. వచ్చి ఆమె, ప్రభు నువ్వు మంచి బోధకుడు కదా, మరి మా ధర్మశాస్త్రంలో రాళ్ళు రువ్వి చంపమని ఉంది కదా పాపం చేసిన స్త్రీని, నీవేం చెబుతావు అని తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రభువు నేల మీద చెయ్యి వేలుతో ఏమో రాయిచున్నాడంట. అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఆ రాళ్ళును కింద పడేసి దేశ ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నారు. ఎవరిలో పాపము లేకుండాది? మానవులందరూ పాపం చేసిన వారే. అంతేకాకుండా వారే ధర్మశాస్త్రమును మీరేరు. ఇద్దరు పాపం చేసిన వారిని ఇద్దరిని తీసుకురావాలి కదా. స్త్రీ పురుషుల్ని ఇద్దరిని తీసుకురాకుండా ఆ పురుషుని వదిలిపెట్టారు. స్త్రీని ఒక్కదాన్నే తీసుకొచ్చి నిలబెడితే అదే మీరేరని ఆ పాపాన్ని దేవుడు వ్రాసినప్పుడు అందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రభు ఒక్కడే కన్నులెత్తి చూసి, అమ్మా నీకు వారెక్కడా అన్నాడు. ఎవరూ లేరు ప్రభు అన్న. అయితే ఆయనలో పాపం లేదు. ఆయన పాపిని శిక్షించవచ్చు, కానీ పాపిని ప్రేమించటానికి వచ్చాడు కనుక అమ్మా ఇకను పాపము చెయ్యబాక అని ఆ స్త్రీని విడిపించాడు. అలాగా దేవుని నామానికి స్తోత్రములు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రథసంచారిగా 33.5 సంవత్సరములు భూలోకములో
మానవులతో కలిసి జీవించి ఆయన చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, మరి పాపులను ప్రేమించాడు. అలాగా కొన్ని గొప్ప కార్యములు చేసి దేవుని కుమారుడు అనిపించుకుని రుజువుపరిచిన యేసయ్య అన్నమాట. దేవుని నామానికి స్తోత్రములు. ఆయన చెప్పిన బోధ 3.5 సంవత్సరములు దేవుని సువార్త చెప్పుచూ తిరిగాడు. అయినా కూడా ప్రభువు అలాంటి సిలువ మరణము పొందవలసి ఉన్నది కనుక మరి 53వ కీర్తనలో 53 యెషయా గ్రంథములో చెప్పబడిన మాటను బట్టి యేసు ప్రభువు ఎలాంటి వాడంటే లేత మొక్కవలే, ఎండిన భూమిలో మలిసిన మొక్కవలే ఆయన పెరిగాడు. స్వరూపమును సొగస్సును కోల్పోయాడు. ఎందుకంటే మానవుల పాపములను, మన పాపములను తానే తన శరీరమందు సిలువ పైన, మ్రాను పైన మోసి ఆ కలవరి సిలువలో ఆనాటి రోమా ప్రభుత్వం వారు యేసును సిలువ వేస్తున్నప్పుడు గొల్గొతా స్థలము వరకు మొయ్యరాని సిలువను భుజము మీద పెట్టుకుని కొరడాలతో కొట్టుచున్నప్పుడు ప్రభు ఆ సిలువను మొయ్యలేక తడబడుచు ఆ రక్తము కారునంతగా శిరస్సు మీద ముండ్ల కిరీటము పెట్టాడు. ఎందుకంటే మనము ఆలోచించిన తలంపులు అన్నీ కూడా శిరస్సు మీదే ఉంటాయి కనుక మన తలంపులను బట్టి ప్రభు తల మీద ముండ్ల కిరీటము పెట్టబడింది. రక్తము కారుకుంటూ ప్రభువు ఆ యెరూషలేము వీధులలో తిరుగుకుంటా గొల్గొతా స్థలము వరకు కూడా మన పాపములన్నిటినీ మోసుకుని పోయారు. అంతేకాకుండా ప్రభువుని సిలువ వేసినప్పుడు కొట్టువారు, తిట్టువారు, ఉమ్మివేసిన వారు, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగు అని హేళన చేసిన వారు కూడా అనేకులు ఉంటే ప్రభు అయిన యేసయ్య ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరి పాపములను క్షమించమని పలికి ప్రభువే తన అమూల్యమైన రక్తమును మన కొరకు సిందించాడండి. ఆ రక్తము ఎవరి కోసం అంటే యూదుల కోసమే కాదు, సర్వలోకములో ఉన్న మానవులందరి కోసము ఆయన పరిశుద్ధ రక్తము చిందించబడింది. ఆ రక్తమునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుందండి. ఎందుకంటే మానవ జీవితము ఆత్మకు మరణము లేదు. ఎందుకంటే శరీరము నుండి ఆత్మ విడిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళాల. మనము కనుక భూలోకములో ఉన్నప్పుడే సువార్తను నమ్మి యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపముల కొరకే నువ్వు కలువరి సిలువలో మరణించేవయ్యా, నన్ను క్షమించు అని మనము ఎప్పుడైతే అడుగుతామో ప్రభు మన సమస్త దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేసి ఆయన మరి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఎవ్వరు కూడా నశించిపోకూడదని అందరికీ ఈ సువార్త వినిపించుతున్నాడు. అందుకే దేవుని రాజ్యము సమీపించింది, సువార్తను నమ్మండి. సువార్త అంటే మంచి వార్త. లోకములో ఏ వార్త